హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉరుకులు పరుగులు హడావడి ఎప్పుడు పరుగులతోనే కాకుండా అప్పుడప్పుడు కొంచెం మన కోసం మనం టైంని స్పెండ్ చేసుకోవాలండి. నేనైతే ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా కూడా ఇలా చేస్తానన్నమాట. అంటే ఆ రోజు నేను 6 గంటలకు లేస్తే నా పనులన్నీ అవుతాయి అనుకుంటే ఆ రోజు నేను 5 గంటలకే లేస్తాను. ఆ గంట సమయాన్ని మాత్రం నాకు నేను కేటాయించుకుంటా. లేవగానే హడావిడిగా కాకుండా ఇంకా కాసేపు అలా తిరిగిన తర్వాత టైం స్పెండ్ చేసుకొని ఆ నేచర్‌ని అదంతా చూసిన తర్వాత కొంచెం వాకింగ్ అది చేసుకొని పనులైతే స్టార్ట్ చేస్తానండి. నిన్న నైట్ వర్షం వచ్చి ముగ్గు మొత్తం తడిసిపోయిందనమాట. ఇంకా దాన్నైతే ఎండలో ఆరబెడుతున్నా. ఎప్పుడు ఒకేలా ఉంటదా అంటే అలా ఉండదండి. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందనమాట మన డే అనేది. ఒక్కొక్కసారి పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగుంటుంది. వాళ్ళు హాస్టల్స్‌లో ఉన్నప్పుడు ఒకలాగుంటుంది. ఇంకా మన దగ్గరికి రిలేటివ్స్ గానీ, ఎవరైనా వచ్చినప్పుడు మన డే ఒకలాగుంటుంది. ఎప్పుడు కూడా ఒకలాగైతే ఉండదనమాట. ఆ రోజు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చిన్నగా నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. అయితే మనకు భూమి మీద చేయడం గార్డెనింగ్ ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అలా కుదరని వాళ్ళకు అందరికి అది పాసిబుల్ అయితే అవ్వదు కదా! భూమి మీద చెయ్యాలి అంటే మనం చేయలేము. అందరికి అంత పెద్ద పెద్ద ప్లేసెస్ ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి నేనైతే కుండీలలో స్టార్ట్ చేశానండి. మెయిన్ ఆకుకూరలకు ఈ పురుగు మందులు అవి బాగా కొట్టడం వలన ఆకుకూరలు బయటికి తినాలి అంటే నాకు తినబుద్ధి కావట్లేదు. అందుకని చెప్పేసి ఇంక నేను ఆ కుండీలలోనే పెంచుకుంటున్నాను. మనం పెంచేవి కొన్నే కావచ్చండి. కానీ కొంచెం కొంచెం ఆకుకూరలే పెంచుకోవచ్చనమాట. ఆ కొంచెమైనా గూడా మనకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాయండి. అంటే ఆ కొన్ని కూరగాయలైనా గూడా మన చేతులతో మనం పండించుకుంటాం. ఇంకేంటంటే టేస్ట్ బావుంటాయి. ఇంకా మందులు వాడనివి గదా! హెల్త్‌కి గూడా చాలా మంచిదనమాట. మెయిన్ అయితే ఇక్కడ నేచర్‌కి కనెక్ట్ అవుతామండి. నేచర్‌కి మనకి కొంచెం బాండింగ్ అనేది బాగా సెట్ అవుతుందనమాట. ఇది నేను వాళ్ళు వీళ్ళు చెప్తే విన్న మాటలైతే కాదండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో అయితే చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి గూడా నేచర్ అంటే చాలా ఇష్టమండి. మా ఇంటి వెనకాలకొచ్చినట్లయితే పెద్ద పెద్ద చెట్లుండేదనమాట చిన్నప్పుడు. ఇంకా మా ఇంటి ముందుకొస్తే గూడా మా మామయ్య వాళ్ళకు పెద్దది చింత చెట్టు ఉండేది. ఇంకా ఇంటి ముందు వేరే వాళ్ళయి చాలా వేప చెట్లు అవన్నీ కనిపిస్తూ ఉండేది. అయితే ఇది 90స్‌లో ఉన్న వాళ్ళకైతే అర్థమైతదండి. అప్పుడు మనకు గోపాలకృష్ణ పళ్ళ పొడిని వాడేవాళ్ళం గదా! పొద్దున్న లేవగానే అది కొంచెం చేతిలో వేసుకొని నేను ఆ చెట్లను చూసుకుంటూ అది మొత్తం ఒకసారైతే అయిపోబుచ్చేదాన్ననమాట. మళ్ళా నెక్స్ట్ గూడా అదేసుకొని మళ్ళా సెకండ్ టైమ్ గూడా పళ్ళ పొడేసుకొని తోమేదాన్ని. అంటే ఆ నేచర్‌ని చూడడం అంటే అంతిష్టమనమాట. అంటే మనం నేచర్‌తో టైమ్ స్పెండ్ చేసేటప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ గానీ, ఏదైనా పాజిటివ్ ఆలోచనలైతే ఖచ్చితంగా వస్తాయండి. ఇంకా 2 మంత్స్ బ్యాక్ అయితే నాకు నీరసంగా ఉంటుందని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ డాక్టర్ చాలా మెడిసిన్స్ రాసిచ్చారనమాట. అసలు టాబ్లెట్స్ అయితే ఎన్ని రకాలవి ఇచ్చారో బ్లడ్ కోసం. కొన్నిటికైతే కంపల్సరీ వాడాలండి. కానీ బ్లడ్ కోసం టాబ్లెట్స్ వాడి ఇంప్రూవ్ చేసుకోవడం అంటే నాకు నచ్చదు. ఫస్ట్ నుంచి కూడా టాబ్లెట్స్ వేసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదనమాట. ఇంకా డైరెక్ట్ నేచర్ నుండొచ్చే ఫుడ్ ద్వారా తీసుకొని ఈ బ్లడ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు గదా అనుకున్నా. అలానే చేశాననమాట. ఇంట్లో వాళ్ళకి అట్లనే ఇచ్చినా, నేను అట్లనే తీసుకున్నా. మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత ఓకే. బ్లడ్ ఇంప్రూవ్ అయిందని చెప్పారు డాక్టరు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఇదైతే పొద్దున ముగ్గు మొత్తం తడిసిపోయిందని ఎండబెట్టిన గదండీ! ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుందనమాట. ఇంకా ముగ్గు మొత్తాన్ని గూడా డబ్బాలోకెత్తిన. ఎత్తిన తర్వాత కాసేపు అలా వాకింగ్ చేద్దామనేసి ఇంకా నేను పిల్లలైతే వాకింగ్‌కి బయటకొచ్చామండి. చుట్టంతా గూడా గ్రీనరీ ఉందనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. అయితే మనకు ఎప్పుడు గ్రీనరీ ఇలా మనకు అందుబాటులో లేనప్పుడు గూడా మాకు అందుబాటులో లేనప్పుడు గూడా టెర్రస్ మీద బట్టలారేసేవాళ్ళం గదండీ! ఆ బట్టలు తీసుకురావడానికి పోయినప్పుడు అక్కడ 10 మినిట్స్ గానీ, 15 మినిట్స్ గానీ అలా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళమనమాట. మనకు కుదిరితే రోజైనా గూడా స్పెండ్ చేయొచ్చండి. లేదంటే నెలలో ఒక్కసారైనా గూడా మనం ఒక గంట టైం తీసుకొని ఇలా నేచర్‌తో స్పెండ్ చేసినట్లయితే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.